హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్వీస్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దోసకాయ కూర. అది చేసే ప్రాసెస్ మొత్తం చూద్దాం ఈ వీడియోలో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఫస్ట్ ఇది మట్టి పాత్రలో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ హీట్ కానించి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. ప్రతి వీడియోలోనూ ఇది చెప్తూనే ఉన్నా. ఈ దోసకాయ కూరకు టమోటా, ఎర్రగడ్డ, ఇంకా దోసకాయ చిన్న చిన్నవి మామూలు కీరా దోశలు కాకుండా ఇట్లా పెద్దవి దోసకాయలు ఉంటాయి కదా, మీడియం సైజ్, అవి తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఒక 1/4 కిలో ఆనియన్స్ పడతాయి. ఇట్లా సన్నగా మీడియం సైజులో చాప్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా బాగా మెత్తబడినంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. జస్ట్ మెత్తబడి కొద్దిగా కలర్ స్లైట్గా చేంజ్ అవుతానే ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్లో తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఆనియన్స్ వేగించుకోవాలి. మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో కుకుంబర్ వేసుకుందాము. కుకుంబర్ కూడా మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకోండి. పైన తోలు తీసేసి. ఇవి 1/2 కిలో కుకుంబర్ తీసుకున్నాం. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది. నైట్ టైం డిన్నర్లోకి చేసుకున్నాం మేము. చపాతీలో బాగా సూపర్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కారం, పసుపు. కారం టేస్ట్కి సరిపడా చూసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా తింటారో లేదా నార్మల్గా తింటారో మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. దోసకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు ఈ కర్రీ. ఇంకా ఇందులో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, కొద్దిగా కొబ్బరి మసాలా మిక్సీ పట్టేసుకొని అది కొద్దిగా ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకోండి. మసాలా కూడా అందులోనే వేగిపోతుంది. ఏం పచ్చివాసన ఏం రాదు. నెక్స్ట్ దోసకాయ కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా టమాటోస్ వేసేద్దాం. టమాటోస్ వేసి ఒకసారి కలబెట్టండి. ఈ రెసిపీ అయితే బాగా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం ఒక 5 to 10 మినిట్స్ కూడా పట్టదు. చపాతీలో, పుల్కాలోకి బాగుంటుంది కాంబినేషన్. దోసకాయ టమోటాలో వాటరే దాంట్లోనే అవే ఉడుతాయి అన్నమాట. కొద్దిగా జస్ట్
జస్ట్ కొద్దిగా మనం ఒక హాఫ్ గ్లాస్ అంతా వేసుకుంటే సరిపోతుంది వాటర్. వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఏదో మాకు వచ్చిన రెసిపీస్ మేము వీడియోస్ మీకు కూడా పరిచయం చేయాలని చేస్తున్నాము. ఏమైనా మంచి రెసిపీస్, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలా, ఏమేమి కావాలో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకంతే, కూర అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం, ఒక మంచి రెసిపీతో. టిల్ దెన్ బాయ్.